ఓం శ్రీ గోదాయై నమః. జై శ్రీమన్నారాయణాయ. 18/4/2025న గోదా గోకులం కర్నూల్లో జరుగు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో పాల్గొనండి. గోదా గోకులం తరపున శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరపున ఆహ్వానం. శ్రీ గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామివార్ల దేవాలయము గోదా గోకులం, మామిడాలపాడు, కర్నూల్లో శ్రీ రామాయణ మహాయజ్ఞం, రామాయణ పారాయణం కార్యక్రమాలు 13/4/2025 ఆదివారం నుండి 18/4/2025 శుక్రవారం వరకు అనగా 6 రోజులు జరగనున్నాయని కార్యనిర్వాహకులు శ్రీ మారం నాగరాజు గుప్తా గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహనీయులు 7 జియర్ స్వాములు, 2 పీఠాధిపతులు పాల్గొననున్నారు అని తెలియజేశారు. ఇందులో భాగంగా గోదా గోకులం వారి సహకారంతో శ్రీ దత్తుగారు, ఆల్ ఇండియా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర కల్చరల్ ఫెడరేషన్ సభ్యులు, హైదరాబాదు మరియు గౌరవాధ్యక్షులు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కర్నూలు వీరి సారథ్యంలో 18/4/2025 ఉదయం 8 గంటలకు 1008 మంది భక్తులతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమును ప్రారంభించి 9 సార్లు పారాయణము మధ్యాహ్నము 1 గంటకు పూర్తి చేయాలని శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమంలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ సేవకులు, భక్తులు విరివిగా పాల్గొని పారాయణంను దిగ్విజయంగా పూర్తి చేసి ఆ శ్రీ గోదాదేవి, శ్రీ రంగనాథ స్వామి వార్ల దివ్యాశీస్సులు, కరుణా కటాక్షాలు పుష్కలంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్. శ్రీ రామాయణ మహాయజ్ఞం చైత్ర బహుళ పాడ్యమి 13/4/2025 ఆదివారం నుండి చైత్ర బహుళ పంచమి 18/4/2025 శుక్రవారం వరకు విశ్వవిఖ్యాత యతి సార్వభౌములు, ఉభయ వేదాంత ప్రవక్తాచార్యులు, పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామి వారి మంగళ శాసనాలతో ప్రేమైకమూర్తి శిష్య సులభులు, పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్కుమార రామానుజ జియర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మహోపాధ్యాయ, కవి శాబ్దిక కేసరి, శాస్త్ర రత్నాకర, సత్సాంప్రదాయ పరిరక్షణ సభ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఉభయ వేదాంతులు శ్రీమాన్ డాక్టర్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామివారి శత జయంతి ఉత్సవ ప్రయుక్త 18/4/2025 శుక్రవారం సాయంత్రం 5 గంటలకు పలు ప్రాంతముల సత్సంగముల వారి సహకారముచే 1008 మంది భక్తులచే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణము, సాయంత్రము 6 గంటలకు ఉభయ వేదాంత పండిత మహాసభ, పలువురు జియర్ స్వామీజులు, పీఠాధిపతులు, పండితులచే ప్రవచనములు, రాత్రి 8:30 పండితులకు సన్మానము. భగవద్ బంధువులారా, శ్రీ గోదా గోకులం కర్నూల్ శ్రీ గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి సన్నిధిలో లోక కళ్యాణార్థం మహత్తరమైన కార్యక్రమము శ్రీ రామాయణ మహాయజ్ఞం, రామాయణ పారాయణము. శ్రీ విశ్వావసు చైత్ర బహుళ పాడ్యమి ఆదివారము 13వ తేదీ నుండి చైత్ర బహుళ పంచమి శుక్రవారము 18వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమమునకు పలువురు జియర్ స్వామీజులు, పీఠాధిపతులు, ఉభయ వేదాంత పండితులు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేయనున్నారు. ఈ జ్ఞాన యజ్ఞంలో అన్ని విద్యా సంస్థల యాజమాన్యాల బోధనేతర సిబ్బంది, వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు, భజన మండలి సభ్యులు, సత్సంగ నిర్వాహకులు, ధర్మాభిలాషులు మరియు భక్తాదులందరూ పాల్గొని శ్రీ రామచంద్రుని ఆరాధ్య దైవమైన శ్రీ రంగనాథుని కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి. ఈ సందర్భంగా గోదా గోకులం యొక్క చరిత్రను గురించి కూడా తెలుసుకుందాం. దేవాలయము చుట్టూ మాడవీధులు, మాడవీధులలో లీలా విభూతిలోని 106 దివ్య దేశముల తిరునామములతో 106 భగవతుల తిరుమాలిగలు అనగా గృహములు, ఆ గృహములపై శంఖచక్ర తిరునామాలు, గరుడ, హనుమ చిత్రాలు, ప్రతి గృహానికి ఒక దివ్య దేశపు పేరు,
తిరుప్పావై భవన చిత్రాలు ఇలా ప్రతి గృహానికి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దబడ్డాయి. ఇంకా 107వ దివ్యదేశం పాలకడలి కోసం తిరుప్పార్కడల్ ప్రవచనం మండపం, 108 పరమ పదం కోసం శ్రీ రంగనాథ ఆలయం ఏర్పడ్డాయి. ఆలయ ప్రాంగణంలో రాజగోపురం, ప్రధాన రహదారిలో ముఖద్వారం, గోశాల, వాహనాల మండపం ఇలా అన్నీ సమకూరాయి. ప్రధాన ఉప ఆలయాల ద్వారబంధాలు, మెట్లు ఇత్తడి పూతతో మెరిసిపోతున్నాయి. ద్వార తలుపులు ఒక్కొక్కటి ఒక్కో విశేషంగా ఆ ద్వారానికి సంబంధించిన చిత్రాలు చెక్కబడినవి. ఆలయంలోని పైకప్పు, సీలింగ్కు శ్రీ రంగనాథ స్వామి వారి చరిత్రను రంగులతో అద్భుతంగా చిత్రాలు వేయబడ్డాయి. అలాగే శ్రీ గోదాదేవి చరిత్రలోని ఘట్టాలను తంజావూర్ పెయింటింగ్తో ప్రత్యేకంగా తయారు చేయించి మండపం చుట్టూ అలంకారంగా అమర్చబడినవి. ఇలా సర్వాంగ సుందరంగా వెలిసింది కాలుష్య రహిత వాతావరణంలో తుంగభద్రా నది తీరాన గోదా గోకులం. ఇదొక ఆధ్యాత్మిక కేంద్రంగా గోదా పరివారానికి, కర్నూల్ నగరానికి ఒక పెద్ద వరం. రండి బంధుమిత్ర సపరివార సమేతంగా దర్శించి భగవత్ కృపకు పాత్రులు కండి. భగవద్ రామానుజ సాంప్రదాయ పరిరక్షణ, సంస్కృత ద్రావిడ వేదాంతముల ప్రచారమే లక్ష్యంగా జీవనాయనాన్ని కొనసాగించిన మహనీయులు, జ్ఞానానుష్ఠాన సంపన్నులైన భక్తి వైరాగ్యధనులైన శ్రీమాన్ డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామివారు జియర్ స్వాములకు గ్రంథాచార్యులుగా, బహుగ్రంథ కర్తలుగా, పండితులకే పాఠాలు నేర్పిన ఆచార్యులుగా ఘనమైన కీర్తి ప్రతిష్టలను సముపార్జించినారు. అట్టి మహానుభావులైన శ్రీ రంగనాథ దేశికుల శతతము తిరునక్షత్ర మహోత్సవంలో శ్రీ వైష్ణవ మహాపండితులు, భాగవోత్తములు, భక్త మహాశయులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో 1008 మంది భక్తులు మధ్యాహ్నము అన్న ప్రసాదం తీసుకున్న తర్వాత తిరిగి సాయంత్రము 5 గంటల నుండి 6 గంటల వరకు ఒకసారి సామూహిక పారాయణము మహనీయులు శ్రీ జియర్ స్వాములు పీఠాధిపతులతో కలిసి చేయవలసి ఉంటుంది. అందరూ కూడా గమనించగలరు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో పాల్గొనే భక్తులు పురుషులైతే తప్పకుండా తెల్ల చొక్కా, తెల్ల పంచ, వీలైతే కండువా ధరించాలి. మహిళా భక్తులు అయితే శ్రీవారి సేవా డ్రెస్ లేదా పసుపు రంగుకు దగ్గరగా ఉన్న డ్రెస్ ఏదైనా ధరించగలరు. దూరం ప్రాంతాల నుండి వచ్చే భక్తులు 17/4/2025 సాయంత్రం 5 గంటలకు దేవస్థానం చేరుకోవాలి. వీరికి వసతి, అల్పాహారం మరియు అన్న ప్రసాదము ఏర్పాటు చేస్తారు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో పాల్గొనే భక్తుల వివరాలు పైన డిస్ప్లేలో ప్లే అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ చేయండి. సదా శ్రీ గోదా రంగనాథ స్వామి వాళ్ళ సేవలో మరిన్ని వివరాలకు సంప్రదించండి. శ్రీ మారం నాగరాజు గుప్తా గారు, కార్యక్రమ నిర్వాహకులు, శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్, శ్రీ గోదా రంగనాథ రామానుజ కూటమి చారిటబుల్ ట్రస్ట్ కర్నూల్, శ్రీ గోదా విష్ణు సహస్రనామ మండలి కర్నూల్, శ్రీ భాష్యకార శ్రీనివాస సుప్రభాత మహిళా గోష్ఠి విజయవాడ. వీరందరి తరపున భక్తులందరికీ ఆహ్వానం. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఈ ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.